సరే అసలు విషయానికి వద్దాం. ఈ మధ్య జరుగుతున్న చర్చ, ట్రెండింగ్లో ఉన్న టాపిక్, మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఎవరైతే దళితులు క్రైస్తవంలోకి వెళ్తారో వాళ్ళకి రిజర్వేషన్స్ కానీ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు కానీ ఇవన్నీ వర్తించవు. ఎందుకంటే ఆ క్రైస్తవంలో కులం అనేది లేదు కాబట్టి, హిందూ మతము దీంట్లోనే కులాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రమే కులాల చెల్లుబాటు ఉంటుంది. అందులోకి మారిన వాళ్ళకి ఇవేమీ వర్తించవని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సరే ఆ జడ్జిమెంట్లో లైన్స్ ఏంటి, అసలు క్రైస్తవంలోకి మారిందని ఎట్లా డిసైడ్ చేస్తారు, ఇవన్నీ ఒక భాగం. కానీ ఓవరాల్ సారాంశం మాత్రం, ఒకవేళ మీరు మతం మారితే, మేము మతం మారినవని కనుక మీరు చెప్తే మీకు అవన్నీ వర్తించవు అన్నది ఒక లైన్. అదే బ్రదర్, ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద మాట్లాడమని అడుగుతున్నారు. నేను లా చదువుతున్న లా స్టూడెంట్ని, ఓకేనా, యూనివర్సిటీ స్టూడెంట్ని, నేను లా స్టూడెంట్ని. అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి చేశాను, మూఢనమ్మకాల మీద అవార్డు తీసుకున్నాను పిహెచ్డి చేసి. ఇక్కడ సుప్రీంకోర్టు 1950లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్నేళ్ల క్రితం? 76 ఏళ్ల క్రితం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక మొదటి తీర్పులో మద్రాస్ హైకోర్టు, ఢిల్లీ సుప్రీంకోర్టు 2 తీర్పునిచ్చినాయి. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కులాల ప్రాతిపదికగా రిజర్వేషన్లు చెల్లవు అని తీర్పునిచ్చింది. ఇప్పుడు అమలవుతుందా? కోర్టు తీర్పునిచ్చింది. అప్పుడు గుర్తించింది ప్రజలు, ఈ తీర్పు సరైనది కాదు, ప్రజలకు వ్యతిరేకము, అభివృద్ధి నిరోధకము, ప్రజల మధ్య ఇది వైషమ్యాలని, డిస్ప్యూట్స్ని క్రియేట్ చేస్తుంది. మేము ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేసి సాధించుకున్నాము. సాహు మహారాజ్ మొదటిసారిగా రిజర్వేషన్స్ ఇచ్చాడు. మరి జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళ రాష్ట్రంలో ఉమ్మడి, అంటే అటు బ్రిటన్, ఇంగ్లాండ్ పాలన, భారతదేశ పాలన ఉన్న చట్టాల ప్రకారంగా రిజర్వేషన్స్ అమలు అయ్యాయి. స్వాతంత్రం వచ్చాక చట్టం ముందు అందరూ సమానమని ఒక్క రాజ్యాంగంలోని ఒక్క క్లాజ్ను 14 చూపించుకొని ఈ రిజర్వేషన్ తీసేస్తే కరెక్ట్ కాదని చెప్పి పెరియార్ రామస్వామి పెద్ద పోరాటం చేసిండు. చంపకం దొరై రాజన్ కేసు ఇది. అప్పుడు మరి సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించిలా? ప్రజా వ్యతిరేకంగా ఉంటే అది సుప్రీంకోర్టు అయినా, అది జెనీవాలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కోర్టు అయినా నిలబడదు. ప్రజల ఆమోదము, ప్రజల యొక్క పోరాటాలు, ప్రజల ఆకాంక్షలే నిలబడతాయి. కాబట్టి ఆ తర్వాత మొదటి రాజ్యాంగ సవరణ చేసి దానికి ఎఫ్ క్లాజును జోడించి సమానత్వం సాధన దిశగా, అస్పృశ్యత అంటరానితనాన్ని తొలగించే దిశగా, లేదా పీడనకు దోపిడీకి గురైన వాళ్ళని అభివృద్ధి పరచడానికి ఈ చట్టం ముందు సమానం అనేటువంటి చట్టం వర్తించదు అని సవరణ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడే ప్రతి వ్యక్తిని ఒక స్కాలర్గా, ఒక పరిశోధకుడిగా నేను అడుగుతున్నాను, అయ్యా జడ్జిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ కేసు ఎందుకు అయింది? అయ్యా నన్ను వివక్షకు చూశారు, నేను ఎస్సీని కాబట్టి నన్ను వివక్షకు చూశాడని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే నువ్వేం చేసినావు? నువ్వు మాట్లాడింది నిజమా కాదా అనేది నిజ నిర్ధారణ జరగాలి. సాక్ష్య ఆధారాన్ని పరిశీలించి నిర్ణయించి నువ్వు అర్హుడువా కాదా అని చూడాలి. కానీ నేను ఎస్సీనా కాదా, నేను అర్హున్నా కాదా అనే కాడికి నీ బుర్ర వెళ్ళిపోయిందంటే సమాజం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తున్నట్టు. ఇప్పుడు ఆ బాధితుడు, పీడితుడు ఈ దుర్మార్గుడు లేదా ఇతడు, ఈ అహంకారి ఇతన్ని తక్కువ కులము అనే పేరుతో దూషించాడు అనేది కదా సమస్య. దూషించింది నిజమా కాదా అనేది కదా జరగాలే. కానీ ఏం చేశాడు వాడు? దీన్ని సమర్థించుకుంటూనే అసలు వీడు ఎస్సీ కాదు అనేది నిరూపించాలనుకుంటున్నారు. ఇదేమి విషయం? అసలు టాపిక్ ని వాడు డైవర్ట్ చేసేసాడు. ఎవరైతే పిటిషన్ వేశారో ఎవరో రామరెడ్డి ఆర్ సంథింగ్, సో ఆ రామరెడ్డి తను క్రైస్తవంలో ఉన్నాడని లీగల్ పాయింట్స్ వచ్చేసరికి తను మెన్షన్ చేసిండు. కానీ అప్పటి వరకు వీడు దళితుడే, వీడు కింది కులం వాడే అని డిసైడ్ అయ్యే కదా తిట్టింది. అంతే కదా. అంటే సమస్యని ఇప్పుడు ఇక్కడ తోక చూపిస్తున్నావు నువ్వు, బయట కనిపించేటువంటి కన్నీళ్ళు చూస్తున్నావు, దీని లోపల ఉన్న ఆవేదన ద్వారా కదా కళ్ళ ద్వారా నీళ్ళు వచ్చినాయి. ఓన్లీ నీళ్ళ నవ్వుతూ వచ్చిన నీళ్ళు ఉంటాయి, ఏడుస్తూ వచ్చిన నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చర్చించాల్సింది ఆ వివక్ష ఉందా లేదా, ఆడ సమస్య నిజమా కాదా. తర్వాత చూద్దాం. రోహిత్ వేముల చనిపోయిన వెంటనే ఒక దళిత యువకుడు చంపబడ్డాడు, గోల్డ్ మెడలిస్ట్ చంపబడ్డాడు, నేషనల్ ఆల్ ఇండియా 3rd ర్యాంకర్ చంపబడ్డాడు అని పోరాటం జరిగినప్పుడు పోరాటం నిజమా కాదా, చావుకు కారణం ఏంటిదని తెలుసుకుంటే సరిపోతుంది కదా. దీనికి మందు పెట్టక మరి ఈయన అసలు బీసీయా అని అటువైపు ఆలోచిస్తూ ఎస్సీనేనా అనే కాడికి తీసుకుపోయారు. చూసినావా? అంటే సమాజంలో ఈ ఒక మేధావులు కానీ, మీడియా వాళ్ళు కానీ, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాంటి వాళ్ళు కానీ సమస్య కోసం చూడకుండా ఎటువైపు డైవర్ట్ చేస్తే అటువైపు డైవర్ట్ అవుతున్నారు.
అంటే వేరే లైన్ ఏమైనా ఉందని మీకు 100% లైన్ ఉంటుంది. ఏ లైన్? ఎందుకనంటే ఇప్పుడున్న బీసీ కులాలకి ఒక్కో కులానికి ఒక్కో దైవాన్ని అంటగట్టి మనందరికీ దైవం అని చెప్పి దైవాలన్నిటికీ ఒక సుప్రీం దైవం అని, ఆదర్శ దైవం అని, దానికి ఒక ధర్మాన్ని పెట్టి, దాన్ని ఒక మతానికి పెట్టి, దానికి ఒక రాజకీయాన్ని పెట్టి ఈ మొత్తం వ్యవస్థ జరుగుతున్నప్పుడు అంబేద్కరిస్టు బిడ్డలు ఆ ఉన్మాదపు కుట్రలను జయిస్తున్నారు. అందులోంచి చదివిన బుద్ధిజీవులు ప్రశ్నిస్తూ ఉన్నారు. స్వతంత్రత ప్రకటించుకొని గౌరవంగా జీవిస్తున్నారు. ఆ ఎస్సీ మాలపెంటలు, మాదిగ పెంటలు కాలనీలు ఊరు చివర ఉండి వాళ్ళలో వాళ్ళకి ఐక్యత పెరుగుతుంది. బాబాసాహెబ్ వాళ్ళకు దైవంగా మారిపోతున్నాడు. కాబట్టి వాళ్ళ చైతన్యము, ఆ పోరాటము వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండట్లేదు. కాబట్టి ఇంతకాలం మాల మాదిగ పంచాయతీని సాగదీస్తూ ఎప్పుడో దీన్ని వేస్తే అయిపోయేదాన్ని సాగదీస్తూ వాళ్ళ మైండ్ని వాళ్ళని బిజీ పెట్టేసారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఏ పంచాయతీ పెట్టి వీళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళకు వాళ్ళు బాధపడేలా చేయాలని అంటున్నారు. అంటే దీని వెనకాల ఏం ప్రయోజనం, రాజ్యం ఆశించే ప్రయోజనం ఏంటని అశాంతి. అనుకుంటున్నారు? ప్రజలు ప్రశాంతంగా ఉంటే లోపాలను ప్రశ్నిస్తారు. వాళ్ళని ఫుల్గా బిజీ చేసి పడేయాలి. ఏదో ఒక పనితో వాళ్ళని బిజీ చేసేస్తే మన జోలికి రారు. ఊళ్ళలో ఖాళీగా ఉన్నప్పుడే పంచాయతీలు, ఊళ్ళో గెట్టు పంచాయతీలు, పొలం పంచాయతీలు, అమ్మలక్కల పంచాయతీలు, అన్ని పంచాయతీలు పెద్ద మనుషుల దగ్గరికి ఎప్పుడు వస్తాయి? ఏ పనులు లేని సీజన్లో. కానీ అదొకటే అనిపిస్తున్నదా మీకు? ఎందుకంటే ఇది ఒక ఐడియాలజీ వార్ లాగా మారిపోయింది. మారిపోయింది. ఆ జడ్జిమెంట్ రాగానే మందకృష్ణ మాదిగ ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే బ్రాహ్మణ సంఘాలు తెర మీదకి వచ్చినాయి. చివరికి వాళ్ళు అసలు రిజర్వేషన్స్ రద్దు చేయాలి, అసలు సమానత్వం కోరుకుంటున్నాం. అసలు ఇక్కడ బ్రాహ్మణులకు పెట్టాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి అన్యాయం ఎవడు చేసిండు? దేవునితో డైరెక్ట్ సంబంధం ఉన్నోళ్ళని చెప్పుకుంటారు కదా వాళ్ళు. దేవుడికి దగ్గరగా ఉండేవాళ్ళు కదా వాళ్ళు. అత్యంత ఉన్నతులుగా వాళ్ళని వాళ్ళు రాసుకున్నారు కదా. ప్రజలు కూడా అంగీకరించి గౌరవిస్తున్నారు కదా. పుట్టుక నుంచి చావు దాకా డిసైడ్ చేస్తున్నారు కదా. శోభనం కూడా ఏ రాత్రి నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళాలని కూడా డిసైడ్ చేస్తూ ముహూర్తాలు పెట్టి స్థాయిలో వాళ్ళు ఉన్నారు కదా. నిజమా కాదా? మీరిద్దరు ఇష్టపడి మేము బతుకుతామంటే మీ జాతకాలు కలవట్లేదని చెప్పి కఠినంగా అక్కడే విడదీసే శక్తి ఉన్న వ్యక్తులు జగత్ సర్వం దైవాధీనం, తన దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అని చెప్పుకొని ఉన్న వాళ్ళు దీని మీద పెద్ద స్పందించాల్సిన అక్కర్లేదు. ఎక్కడో వాళ్ళకి ఎక్కడో కాలుతుంది. దీని వెనకాల ఇంకేదో స్వార్థ ప్రయోజనాలు ఉండి ఉంటాయి, ఇంకేదో కుట్ర దాగి ఉంటుంది. నిజానికైతే బ్రాహ్మణ సోదరులకి రాజ్యాధికారంలో మంచి వాటా ఉంది. ప్రధానులు, ముఖ్యమంత్రులు. ఈ హైదరాబాద్ రాజధానికి, రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు? రావు గారు బోర్గుల. ఆయన ఏం కులస్తుడు? బ్రాహ్మణోత్తముడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ దగ్గర తమిళనాడు నుంచి విడిపోయి తమిళనాడుకు మొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు ఏం కులస్తుడు? తమిళనాడు రాష్ట్రానికి రాజాజీ గారు మరి ఆయన ఏం కులస్తుడు? ఇక్కడ వాళ్ళ సంఖ్య ఎంత? వాళ్ళ ఓట్లు ఎన్ని? ఓట్లు కదా, ఓట్లేసి మెజారిటీ ప్రజలు ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులు అవుతారు కదా. మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కాగలిగారు? కాబట్టి వాళ్ళకి రాజకీయ అధికారం ఉంది, న్యాయపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు? రిజర్వేషన్ పెట్టండి 100%. వాళ్ళు అంటున్నారండి మేము సమానత్వం కోరుకుంటున్నాము, ఈ కులాలు ఇదంతా ఎందుకు? అవును, అఫ్ కోర్స్ మీరు పూజారులుగా బ్రాహ్మణేతరులు ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఎస్ ఉన్నారు, ఇప్పటికి కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో మేము కలిసి పనిచేస్తాం. అబద్ధం అది, పూర్తిగా తప్పు అది మీరు మాట్లాడుతున్నది. ఈరోజు పూజారులుగా బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారు అనుకోవడం తప్పే. మిగతా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు సమానత్వాన్ని పొందుతున్నారు అనేది పూర్తిగా తప్పు. నాకు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కొన్ని వందల మంది బ్రాహ్మణ పూజారులు ఫోన్ చేశారు. అయ్యా మా బ్రాహ్మణుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఇగో ఈ ఇంటి పేరు వాళ్ళు, ఈ గోత్రం వాళ్ళు, వీళ్ళు మాత్రమే బాగా డబ్బు ఉన్నటువంటి గుళ్ళల్లో ఉంటారు, మాకు అక్కడ బిచ్చగాల కంటే అటేటు మాకు అని వాళ్ళ కష్టాలన్నీ చెప్పిన వాళ్ళు ఉంటారు. కోటిలో ఇటు వెళ్తుంటారు, రోడ్ల మీద ఉంటారు, నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర ఉంటారు. ఇక్కడికి ఎందుకు మీరు హైదరాబాద్ ఎందుకు చూస్తున్నారు? ఏదైనా నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళండి, అయ్యా మాకేమైనా పని ఇవ్వండి అయ్యా, 500 మీ పూజ చేస్తాము అనే వాళ్ళు ఎంతమంది లేరు? ఇట్లా అన్ని వస్తువులు పట్టుకొని రెడీగా ఉంటారు. నువ్వు వస్తువులు ఏం దేనక్కర్లేదు, నువ్వు డబ్బులు ఇస్తే చాలు. నువ్వు చనిపోయిన మీ అమ్మ నాన్న ఆడ వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళు నా పైకి పంపించే మంత్రం నా దగ్గర ఉన్నది, మీ జోబులో ఉన్న 200, 300, 500, 1000 నాకు ఇస్తే నేను టక్కున మంత్రాలు చదివేసి ఈ పుణ్యప్రదానం చేసేసి వాళ్ళు నా పైకి పంపించేస్తా అంటాడు. లేదా మీకు ఏ పూజ ఉన్నాయో చెప్పు, మీకు ఏదో దోషం ఉందా, పెళ్లి కావట్లేదా నాకు చెప్పు, నీ జోబులో ఉన్న డబ్బులు కావాల్సిన వస్తువులు అని రెడీగా ఉన్నాయి అని రెడీగా ఉన్నారు వాళ్ళు, రెడీమేడ్గా. వాళ్ళ బతుకు చాలా ఘోరంగా ఉన్నది. ఇంకా అడుగు తినేటోడన్నా అమ్మా అని ఎవరిని పడితే వాడిని అడుకుంటాడు, కానీ వీళ్ళు ఇతర మతాల దగ్గర పోయి పూజ చేయలేరు కదా. ఈ మతంలోనే దయాదాక్షిణ్యాలతో పైసలు వేసే వాళ్ళ దగ్గర పోయి అడుకొని బతకాల్సిన బతుకు. చాలా నేను తిరుపతికి వెళ్ళినప్పుడు నేను ఇప్పటికి 5-6 సార్లు వెళ్ళాను. వాళ్ళు చెప్తుంటారు ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి క్యాబినెట్ విస్తరణ ఉందనుకో, ఏ మంత్రి పదవి కావాలని నేను అడిగితే
4-5 ముఖ్యమైన మంత్రులు పదవులే కోరుకుంటారు కదా, నిజమా కాదా? అవును. జిల్లా ఎస్పీ పోస్టింగ్లు కావాలంటే రెవెన్యూ ఎక్కడ ఉందని కోరుకుంటారు కదా. ఉమ్. అట్లా ఏ ఎస్ఐ పోస్ట్ కావాలన్నా కూడా ఒక ఆర్థిక పొటెన్షియాలిటీ ఉన్న ప్లేస్ కోరుకుంటారు. అట్లా ఈ పూజారులలో కూడా పూర్తిగా రాముడికి సంబంధించిన ఆలయాలకు ప్రాధాన్యతనిస్తూ ఆ యొక్క శ్రీకృష్ణుని ఆలయాలు, రాముని ఆలయాలు, విష్ణుమూర్తి రూపం మాత్రము ఇస్కాన్ వీళ్ళు మాత్రమే డామినేట్ చేస్తూ అందులో శివుడికి సంబంధించి శివాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు, వైష్ణవాన్ని ధ్వంసం చేస్తున్నారని వాళ్ళ మధ్య విపరీతమైన ఫైటింగ్స్ ఉన్నాయి. రీసెంట్గా చిన్నజీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్గా శివ భక్తులు శివస్వాములు వీళ్ళంతా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు కదా. పెడతారు. అవి వాళ్ళు ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయిళ్ళు. అంతెందుకండి, పద్మశాలిలు ఎంతమంది పూజారులు లేరు ఉన్నారు. నాన్ వెజ్ కాదు కదా, గుడ్డు ఇంట్లో అడుగు పెడితే వెలివేసిన సందర్భం. మా తాత పూజారి అని మీకు చెప్పాను కదా. అవును, టెంపుల్. మరి మా తాత పూజారి అయినప్పుడు మా గుడిని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? మా తాతకి ఎందుకు ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన కంకర్య పూజలకు డబ్బులు ఎందుకు ఇవ్వరు? మా తాతకి సందులు ఎందుకు ఇవ్వరు? ఓన్లీ బ్రాహ్మణ పూజలకు ఎందుకు ఇస్తారు? మా ఊర్లో బ్రహ్మచారి గారు అని ఉంటారు, వడ్లైన, ఆయన ముగ్గు పోతాడు అద్భుతంగా, ఆయనే పెళ్లిళ్ళు చేస్తాడు చక్కగా. ఆయనకి ఎందుకు పూజారి హోదా ఎందుకు ఇవ్వద్దు? ఆయన చూడరు. మా ఊళ్ళో ఒక ఆలయం ఉంది, 100 సంవత్సరాలుగా ఒకే ఉన్నారు, ఆయన మంచి వ్యక్తి మా పూజారి. ఈయన ఎందుకు ఉండదు కొన్ని రోజులు? ఈయనకి ఎందుకు అందులో హక్కు ఉండదు? ఈ వీరబ్రహ్మచారి గారికి ఎందుకు ఉండకూడదు? ఈ పద్మ పూజారి అయినటువంటి సాంబయ్య గారికి ఎందుకు ఉండకూడదు అందులో? ఈయన వేదాలు చదవడా, మంత్రాలు చదవడా? ఈయనకు రాదా? అవకాశం మేము కల్పిస్తున్నాం అని వాళ్ళు అబద్ధం, అది ఫేక్ బ్రదర్. చాలా మంది విశ్వబ్రాహ్మణ పూజారులుగా గుర్తింపు పొందక అవకాశాలు రాక బాధపడుతూ ఉన్నారు. అలాగే ఈ మధ్య పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, మాలదాసరులు, మాదిగ దాసరులు వాళ్ళన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు, పూజా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు మత మార్పిడి చేయరు. ఆ కులంకు సంబంధించిన పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు, ఏదైనా పండుగలు, పబ్బాలు ఉంటే వాళ్ళు నమ్మే దేవుడికి వాళ్ళ ప్రజలకి మధ్య వాళ్ళ అనుసంధానకర్తలుగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు